హలో ఫ్రెండ్స్ నమస్తే. అయితే ఈరోజు అయితే మనము గద్వాల్ అయితే రావడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతము అయితే మనము ఈ మిర్చి ఫీల్డ్స్ అయితే చూడడానికి అయితే రావడం జరిగింది. అయితే ఈ మిర్చి సీడ్ ఏంది, ఆ తర్వాత ఈ బ్రదర్ వచ్చేసి ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తున్నారని పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే నమస్తే అన్న. నమస్తే. మీ పేరు, ఆ తర్వాత మనం ఏ విలేజ్లో ఉన్నామో ఒకసారి చెప్పండి. మా పేరు సోమశేఖర్. ఓకే. విలేజ్ యాపతిని గ్రామం. ఏ మండలం వస్తుంది? ఐజా మండలం, గద్వాల్ జిల్లా. ఓకే ఓకే. అయితే అన్న, మీరు ఇప్పుడు ఈ మిరప పెట్టారు కదా, ఇది ఎన్ని రోజుల మిరప తోట? ఇది 16 days 60 రోజుల తోట. ఓకే. ఏం సీడ్ ఎంచుకున్నారు మీరు? ఇది స్పైస్ 52. ఆరుద్ర స్పైస్ వేజ్ కంపెనీ స్పైస్ 52 అన్నమాట. అయితే అన్న, మరి ఇప్పుడు మీకు ఈ సీడ్ ఎలా అనిపిస్తుంది? అంటే మిగతా వెరైటీస్ కి ఈ వెరైటీస్ కి ఏమైనా డిఫరెన్స్ గమనించండి మీరు? వైరస్ పరంగా అయితే బాగుంది. వైరస్ ఏం లేదు, ఏం లేదు. కాప్ సెట్టింగ్ అయితే ఇంతవరకు రాలేదు, ఇప్పుడు బాగుంది. చెట్టు బాగా హైట్ పెరిగి గ్రోతింగ్ వచ్చింది. కాప్ సెట్టింగ్ కి ఇప్పుడు వస్తుంది బాగా. ఓకే ఓకే. ఫ్లవరింగ్ అయితే బాగా ఫుల్ వచ్చింది. గ్రోతింగ్ కూడా అట్లనే ఉంది. చూడండి, ఎక్కడ కూడా మీకైతే ఆకు ముడత కానీ వైరస్ కానీ ఏమైతే కనిపిస్తలేదు. ప్రస్తుతం ఫ్లవరింగ్ స్టేజ్ లో మంచి ఫ్లవరింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు కాప్ అనేది సెట్ అవుతా ఉంది. కొంతవరకు తగిలినంత వరకు ఇప్పుడు ఇంకా కాయల స్టేజ్ లో ఉంది కాబట్టి, ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడైతే డెవలప్ అవుతున్న ఫ్లాట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ ముఖ్యంగా ఈ స్పైస్ 52 వెరైటీ అనేది ఏంటంటే మనకు వైరస్ అనేది చాలా వరకు తట్టుకుంటుంది. ఆ తర్వాత ఏంటంటే మంచిగా దగ్గర కాపు తొలగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. అయితే అన్న, మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నారు? అంటే మిరప ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు మీరు? ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలే. 5-6 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. అంటే 5-6 సంవత్సరాల అనుభవం మీకైతే ఉంది. ఓకే ఓకే. అయితే మీరు ఈ మిరప తోట ఎన్ని ఎకరాలు వేసారు? ఇది 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలు వేసాను. మొత్తం ఇదే సీడ్ వేసారా? ఇంకా వేరే? ఇదే సీడ్ వేసినాం. ఇదే సీడ్ వేసారు. అయితే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు అడుగు మంది వేసిండు దీనికి? అడుగు మందు 2 సార్లు వేసినాం. 2 సార్లు వేసిండు. మీది పై మందులు ఎన్నిసార్లు కొట్టి? పై మందులు ఒక 5 సార్లు 6 సార్లు కొట్టింటా. 5-6 సార్లు కొట్టి ఉంటారు. అయితే ఇప్పటి వరకు మీకు ముడతగానే ఏమన్నా ప్రాబ్లం అనిపించింది? ప్రాబ్లం ఏం కనిపించలేదు. బాగుంది. ముడత అయితే ఎక్కువ ఏం రాలేదు. వైరస్ కూడా ఏం రాలేదు. వైరస్ కూడా ఇంతవరకు ఏం. విల్ట్ ఏమన్నా వచ్చిందా మీ ఏరియాలో? ఇటు ఇంకా రాలేదు. విల్ట్ ఏం రాలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిందా విల్ట్ ఏమన్నా? లాస్ట్ ఇయర్ కూడా అంతగా ఏం రాలేదు విల్ట్. అయితే నల్లి సమస్య గానీ దోమ సమస్య గానీ ఎక్కువైతే లేదు ఇందులో? లేదు. ఇప్పటి వరకు అయితే ఏం లేదు, మంచిగా ఉంది. అయితే ఈ వెరైటీ అనేది మీరు ఇదే సంవత్సరం పెట్టిన, లాస్ట్ ఇయర్ కూడా పెట్టిన ఈ వెరైటీ? ఈ సంవత్సరమే కొత్తగా తీసుకున్నాను. ఖమ్మంలో హనుమాన్ సీడ్స్ దానిలో నుంచి బాగుందంటే అక్కడ నుంచి తెప్పించుకున్నాం మేము. ఈ సంవత్సరం తీసుకున్నారు. ఈ సంవత్సరం కొత్త. అయితే మీరు లాస్ట్ ఇయర్ ఈ ఫీల్డ్ చూసి తీసుకున్నారా, లేదంటే వీడియోలు చూసి తీసుకున్నారా? బాగుంది. ఫీల్డ్ చూసినాము, వీడియోలు కూడా చూసినాం, అన్ని చూసి బాగుందని తీసుకున్నాం. అయితే బాగా పండుతుందని మీరు అనుకుంటున్నారా? మరి అనుకున్నాం. ఇంతవరకు అయితే 60 రోజులు పైన అనుకున్న వైరస్ రాలేదు అది కాబట్టి ఈ పరంగా అయితే మాకు దిగుబడి ఎప్పటికైనా తీయవచ్చు అనుకుంటున్నా. 40 క్వింటాలు ఎప్పటికైనా తీయాల్సి 40 క్వింటాలు వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు. అయితే ఏ రైతు మరి వేసుకోవచ్చు అంటారా మీరు? వేసుకోవచ్చు. అంటే ఇతర రైతులు ఏంటంటే ఫీల్డ్ చూసి వేస్తారు, కొందరు ఏంటంటే వీడియోలు చూసి వేస్తారు, రైతుల అనుభవాలు తెలుసుకొని వేస్తారు. కాబట్టి మీరేమో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే రైతులకు సీడ్ వేసుకోవచ్చా లేదా? ఈ సీడ్ వేసుకోదగ్గ పంటనే, పెట్టుబడి అంతగా లేకుండా అనుకున్నా మంచిగా దిగుబడి వచ్చే అవకాశం 40 క్వింటాల దాకా తీయొచ్చు. సాధారణంగా చేస్తే కూడా 30 పైన అయితే వస్తుంది. 30 పైన. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ రైతు అయితే ఈ స్పైస్ 52 వెరైటీ అయితే ఎంచుకోవడం జరిగింది. గత సంవత్సరము ఫీల్డ్ చూసిన తర్వాతనే రైతు అయితే వేసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నాడు. ఇది వరకు అయితే 2 సార్లు అడుగు మందులు, ఆ తర్వాత 5-6 సార్లు స్ప్రే మందులు అయితే కొట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి ముడత కానీ, ఎలాంటి వైరస్ కానీ, ఎలాంటి విల్ట్ ప్రాబ్లం కానీ ఇక్కడైతే కనబడడం అయితే లేదు. ఇప్పుడు అయితే మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఉంది కాబట్టి మంచి మందులు కొట్టుకోగలిగితే, మంచి మేనేజ్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా 40 కుండాల వరకు తీస్తా అని రైతు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సో ఈ సీడ్ వేయాలనుకుంటే మీరు కూడా వేసుకొని చూడండి ఒకసారి. ట్రయల్ పర్పస్ కదా, 1 ఎకరానికైనా వేసుకొని చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో ఇలాంటి వీడియోలు నేను ప్రతిరోజు తెస్తూ ఉంటా కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంత మంచి సమాచారం ఇచ్చిన నన్నకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.